ప్రభాస్ క్రేజ్ ఏంటో తన ప్రతి సినిమాకి వచ్చే కలెక్షన్లు చూస్తే అర్థమవుతుంది. ఆ రేంజ్లో నిలబెట్టింది బాహుబలి మూవీ. అయితే ఆ మూవీ ముందు తన దగ్గరికి సాలిడ్ మూవీస్ వచ్చాయంట. స్టోరీ నచ్చకో లేక డేట్స్ ఖాళీ లేకనో తెలియదు కానీ అందులో బెస్ట్ మూవీస్ని ప్రభాస్ గారు వదులుకున్నారు. ఆ సినిమాలే కొందరికి లైఫ్నిచ్చి స్టార్ హీరోస్ని చేశాయి. సో మన డార్లింగ్ వదులుకున్న బెస్ట్ 10 మూవీస్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇక లిస్ట్లోకి వెళ్లే ముందు మన మూవీ వాలెట్ ఫ్యామిలీకి స్వాగతం. మన ఛానల్లో మూవీ అప్డేట్స్, మూవీ రికమెండేషన్స్, బెస్ట్ ఓటీటీ మూవీస్ ఇలా చాలా కంటెంట్ రాబోతుంది. సో మళ్ళీ మేము మీకు కనిపించకపోవచ్చు, అందుకే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ఆన్ చేసి పెట్టుకోండి. సో ఇక లిస్ట్లోకి వెళ్ళిపోతే నెంబర్ 10 జిల్. రాధేశ్యామ్ డైరెక్టర్ ఫస్ట్ డెబ్యూ ఫిల్మ్ ఇది. ముందుగా ఈ మూవీ స్టోరీని ప్రభాస్కి చెప్పారంట. స్టోరీ నచ్చింది కానీ అయితే ఆ టైంలో బాహుబలి మూవీలో బిజీగా ఉండటం వల్ల ఈ మూవీని చేయలేకపోయారంట. కానీ తన ఫ్రెండ్ గోపీచంద్ని చేయమని చెప్పారంట. ఆ టైంలో ఈ మూవీ యావరేజ్ అయింది, కానీ ఇప్పుడు రిలీజ్ అయి ఉంటే బాక్స్ ఆఫీస్ దద్దరిల్లిపోయి ఉండేది. సినిమాలో హీరోకి ఇచ్చిన కొన్ని ఎలివేషన్స్ చూస్తే ఒళ్ళంతా గూస్ బంప్స్ వస్తాయి. ఇప్పుడు అదే డైరెక్టర్తో రాధేశ్యామ్ మూవీని చేశాడు. ఈ 2 మూవీస్లో ఎక్కడో 1-2 మిస్టేక్స్ ఉన్నా స్టోరీ పరంగా చాలా యూనిక్గా ఉంటాయి. నెంబర్ 9 ఢాన్సీను. రవితేజ, గోపీచంద్ మలినేని ఈ క్రేజీ కాంబినేషన్ ఇక్కడి నుండే మొదలైంది. బ్రహ్మానందం కామెడీ టైమింగ్, రవితేజ క్రేజీ యాక్టింగ్ ఉంటుంది మూవీలో. రవితేజ కెరియర్లో ఫస్ట్ హ్యాట్రిక్ కొట్టిన మూవీ ఇది. సో అలాంటి మూవీని రవితేజ చేయకముందు ప్రభాస్కి స్టోరీ నరేషన్ ఇచ్చారంట. అయితే అప్పటికే బుజ్జుగాడు మూవీని చేయడంతో ఈ 2 స్టోరీస్ ఒకేలా ఉంటాయి అని ఈ మూవీని వదిలేశారంట. ఇదే మూవీ రవితేజ కెరియర్కి చాలా ప్లస్ అయింది. నెంబర్ 8 ఊసరవెల్లి. శక్తి లాంటి బిగ్గెస్ట్ ఫ్లాప్ తర్వాత ఎన్టీఆర్కి కంబ్యాక్ ఇచ్చిన మూవీ. అప్పట్లో ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ బాక్సాఫీస్ని షేక్ చేసి ఎన్టీఆర్ కెరియర్లో ఫస్ట్ 50 crores దాటిన మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఎప్పుడు రెగ్యులర్ జోనర్లో తీసే ఎన్టీఆర్ అని ఒక డిఫరెంట్గా చూపించిన మూవీ ఇది. సో అలాంటి బ్లాక్ బస్టర్ మూవీని స్టోరీ నచ్చక రిజెక్ట్ చేశారంట. ఇప్పుడే కాదు ఎప్పటికీ టోనీ లాంటి క్యారెక్టర్ ఇంకొకటి రాదు. నెంబర్ 7 కిక్. ఈ బ్లాక్ బస్టర్ రిలీజ్ అయ్యి ఇప్పటికే 18 years అవుతుంది. ఇప్పుడు కూడా ఈ మూవీ రిలీజ్ అయితే చూడని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు. అలాంటి మ్యాజిక్ చేశాడు సురేంద్రారెడ్డి. మైండ్ బ్లోయింగ్ స్టోరీ, రవితేజ బ్రహ్మానందంలా క్రేజీ కామెడీ, తమనన్న ఎవర్గ్రీన్ సాంగ్స్. అప్పట్లో ఈ సినిమా చూసి ఒక ఫీల్తో బయటకొచ్చాం. రవితేజ బ్రహ్మానందం ఇలాంటి క్రేజీ కాంబినేషన్ టాలీవుడ్లో ఇంకెవ్వరికీ సెట్ అవ్వదు. ముందుగా ఈ మూవీ స్టోరీని ప్రభాస్ కోసం రాసుకున్నారంట. అయితే స్టోరీ నచ్చి ఫైనల్గా చేద్దాం అనుకునేలోపే కొన్ని కారణాల వల్ల ప్రభాస్ గారు ఈ మూవీని వదులుకోవాల్సి వచ్చిందంట. బట్ ప్రభాస్ గారు ఈ మూవీ చేసి ఉంటే ఇంకో లెవెల్లో ఉండేది. నెంబర్ 6 బృందావనం. జూనియర్ ఎన్టీఆర్ కెరియర్లో బిగ్గెస్ట్ హిట్ అయ్యి ఫస్ట్ డే హైయెస్ట్ కలెక్షన్ తీసుకొచ్చింది. మగధీర లాంటి డైనమిక్ మూవీ తర్వాత ఆల్ టైమ్ సెకండ్ ఓపెనింగ్ మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది. 158 సెంటర్స్లో 50 days, 11 సెంటర్స్లో 100 days ఆడిన మూవీ. అయితే మున్నా లాంటి ఫ్లాప్ ఇచ్చిన వంశీపైడి తల్లి ఈసారి ప్రభాస్కి ఒక బ్లాక్ బస్టర్ ఇద్దామని స్టోరీ చెప్తే ఆ టైంలో మిస్టర్ పర్ఫెక్ట్ మూవీలో బిజీగా ఉండటం వల్ల ఈ మూవీని చేయలేకపోయారంట. ప్రభాస్ ఇంతవరకు ఫ్యామిలీ జోనర్లో ఒక్క మూవీ కూడా చేయలేదు. నెంబర్ 5 ఆర్య. వన్ సైడ్ లవర్ అంటూ రిలీజ్ అయ్యి సుకుమార్ గారి బ్రిలియంట్ రైటింగ్స్, డిఎస్పీ ఎవర్ గ్రీన్ సాంగ్స్తో అప్పట్లో యూత్కి ఎనర్జీ ఇచ్చింది. అల్లు అర్జున్లో లవర్ బాయ్ యాంగిల్ను, సుకుమార్ లాంటి ఒక క్లాసిక్ డైరెక్టర్ను ఇండస్ట్రీకి పరిచయం చేసింది. వరల్డ్ వైడ్గా 30 crores కలెక్ట్ చేసి అల్లు అర్జున్ కెరియర్నే మార్చేసింది. సుకుమార్, అల్లు అర్జున్ ఈ డెడ్లీ కాంబినేషన్ ఇక్కడి నుంచే మొదలైంది. అయితే ఫస్ట్ నుంచే సుకుమార్ గారికి ప్రభాస్ తెలుసు. అదే నమ్మకంతో స్టోరీ చెప్తే ఈ మూవీ తనకి సెట్ అవదని వదిలేశారు. ఇప్పుడే కాదు ఎప్పటికీ అల్లు అర్జున్ కెరియర్లో క్లాసిక్ ఫిల్మ్ అంటే ఈ మూవీయే గుర్తొస్తుంది. నెంబర్ 4 దిల్. ఆది లాంటి పవర్ఫుల్ మూవీ తర్వాత వివి వినాయక్ మార్క్ ఏంటో చూపించిన మూవీ. సినిమాలో హీరోకి ఎంత ఎలివేషన్ ఉంటుందో అంతే ఎలివేషన్ విలాన్కి కూడా ఉంటుంది. పవర్ఫుల్ డైలాగ్స్ రాయడం, వాటిని అంతే స్టైలిష్గా చూపించడంలో వివి వినాయక్ ఇంకా తోపు. అట్ ద సేమ్ టైం నితిన్లో ఒక మాస్ యాంగిల్ను, దిల్ రాజు లాంటి ప్రొడ్యూసర్ను ఇండస్ట్రీకి పరిచయం చేసింది. ఇప్పటికే నితిన్ 30 సినిమాల్లో చేసిన అందులో 100 days ఆడిన మూవీ ఏదైనా ఉందంటే అది దిల్ మూవీయే. సో ఈ బ్లాక్ బస్టర్ మూవీని వివి వినాయక్ గారు ప్రభాస్ కోసం రాసుకున్నారంట.
అయితే స్టోరీ వెళ్ళి చెప్తే డేట్స్ ఖాళీ లేక చేయలేకపోయారంట. కానీ ఇలాంటి స్టోరీస్ ప్రభాస్కి పడితే మళ్ళీ ఆ వింటేజ్ ప్రభాస్ని చూస్తాం. నెంబర్ 3 నాయక్. ఈ సినిమాతోనే ఒక కొత్త రామ్ చరణ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. అంతకు ముందు వరకు చరణ్ డైలాగ్ డెలివరీ అయినా తన యాక్టింగ్ అయినా అన్నీ ఒకేలా ఉంటే ఈ సినిమాలో ఇంకో లెవెల్లో ఉంటుంది తన పెర్ఫార్మెన్స్. మెయిన్గా లైలా ఓ లైలా సాంగ్లో తన డ్యాన్స్ అయితే టాలీవుడ్లో బెస్ట్ డ్యాన్సెస్లో ఇది ఒకటి. ఈ మాస్ మూవీతోనే తను ఆల్రౌండ్ యాక్టర్ అని నిరూపించుకున్నాడు. ఆ తరువాత చరణ్ వెనక్కి తిరిగి చూడలేదు. అంత మంచి హిట్ ఇచ్చారు వినాయక్ గారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ని ముందుగా ప్రభాస్కి చెప్పారంట. అప్పటికే ప్రభాస్ గారు 2 సినిమాలతో బిజీగా ఉండటం వల్ల ఈ మాస్ మూవీని వదులుకోవాల్సి వచ్చిందంట. నెంబర్ 2 సింహాద్రి. రాజమౌళి గారితో వర్క్ చేయాలని చాలామంది అనుకుంటారు. ఇంకొందరికి లైఫ్లో ఒక్కసారైనా తన మూవీలో హీరోగా కనపడాలని డ్రీమ్ ఉంటుంది. అలాంటి ఆపర్చునిటీ బాహుబలి మూవీకి ముందు ప్రభాస్ వదులుకున్నారంట. ఆ మూవీయే ఎన్టీఆర్ కెరియర్నే మార్చేసి ఒక స్టార్ హీరోని చేసింది. అప్పటి వరకు ఒక క్లాసిక్ డైరెక్టర్, ఒక చిన్న హీరో ఉన్న వాళ్ల కాంబినేషన్ ఒక్కసారిగా ఈ మూవీతో టాలీవుడ్ దద్దరిల్లిపోయింది. ఒక్కో సీన్ ఒక్కో గూస్ బంప్లా ఉంటాయి. అయితే సింహాద్రి స్టోరీని ప్రభాస్ కోసం రాసుకున్నారంట రాజమౌళి గారు. స్టోరీ వెళ్ళి చెప్తే ఇంత మాస్ కథని నేను హ్యాండిల్ చేయలేను అని మూవీని వదిలేశారంట. కానీ ప్రభాస్ ఈ మూవీని చేసుంటే థియేటర్లు తగిలిపడిపోయేవి. నెంబర్ 1 ఒక్కడు. ఈ మూవీకి ఒక సెపరేట్ ఫ్యాన్ బేసే ఉంది. మహేష్ బాబుని మాస్ హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేసి అన్ని రికార్డులు బ్రేక్ చేసింది. జస్ట్ 9 crores బడ్జెట్తో ఏకంగా 50 crores తెచ్చిన ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ మూవీ ఇది. అప్పటి వరకు అన్ని సినిమాల్లో క్లాసిక్ లుక్తో కనిపించేవారు మహేష్ అన్న. ఎప్పుడైతే ఈ మూవీ రిలీజ్ అయిందో ఫ్యాన్స్ అందరికీ ఫుల్ మీల్స్ పెట్టినట్టు అయింది. ఇప్పటికీ మా ఫేవరెట్ సాంగ్స్ ఈ మూవీలోనివే. సో అలాంటి మూవీని స్టోరీ నచ్చగా ప్రభాస్ వదిలేశారంట. అయితే ఈ లిస్ట్లో ఉన్న మూవీస్ని ప్రభాస్ చేసి ఉంటే బాక్స్ ఆఫీస్ తగలపడిపోయేవి. సో ఈ మూవీస్లో ప్రభాస్కి ఏ మూవీ సెట్ అవుతుందో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఫ్యామిలీలో జాయిన్ అవ్వమని చెప్పండి. నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.